జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. సీమలో మంచి జరిగిందంటే అది ఎప్పుడు తమ్ముళ్ళు అడుగుతున్నాం మిమ్మల్ని. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? తెలుగుదేశం పార్టీ హయాంలో, ఎన్డీఏ హయాంలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. ఆధునిక దేవాలయాలుగా భావించి సాగునీటి ప్రాజెక్టులు నాంది పలికింది మన ప్రభుత్వమే. ప్రాజెక్టులు కట్టి సీమను కరువు బారి నుంచి కాపాడాం. తెలుగు గంగ, గాలేరు నగిరి, హందీ నీవా, ఎస్ఆర్బీసీ ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభించి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి రాయలసీమ ముఖ చిత్రాన్నే మార్చగలిగాం. హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్ ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మళ్ళీ ఇక్కడ హామీ ఇస్తున్నాను, రాయలసీమ హార్టికల్చర్ రావాలని కోరుకున్నది, పండ్ల తోటలకి ప్రాధాన్యత ఇచ్చింది, హార్టికల్చర్కి ముందుకు తీసుకుపోయిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మీకు నేను ఇచ్చే హామీ, నీళ్లు తీసుకొచ్చాం, బంగారు కూడా దొరికింది, బంగారు పండించే రైతాంగం ఉన్నారు. అందుకే ప్రపంచానికే ఒక ఆదర్శంగా హార్టికల్చర్ హబ్ తయారు చేస్తాం. ఇక్కడ ఉత్పత్తి చేసే పంటలు, కూరగాయలు ప్రపంచం మొత్తం ఎగుమతి చేస్తాం. దీనికోసం 1,00,000 కోట్ల రూపాయలతో తొందరలోనే ఫౌండేషన్ వేయబోతున్నాం. 40,000 కోట్లు ప్రభుత్వం, 60,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాం. కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కడతాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే హందీ నీవా కాలువలు వెడల్పు చేశాం, రిజర్వాయర్లు చెరువులన్నీ నింపాం. తిరుపతి, శ్రీశైలం, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలన్నీ కూడా పవిత్రతను కాపాడాం. నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి. ఇక్కడే మనమందరం వెంకటేశ్వర స్వామిని కలియుగ దేవుడిగా ఆరాధిస్తున్నామా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆరాధిస్తున్నాం అంటే చేతుల పైకి ఎత్తండి. అలాంటి దేవుడికి అపచారం జరిగితే అలాంటి వాళ్ళని శిక్షించే బాధ్యత మన పైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ ఏమనాలి? గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతూ దేవాలయాల చుట్టూరు తిరుగుతున్నాడు గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు దేవాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నువ్వు నమ్ముకున్నటువంటి మతాన్ని నువ్వు ఆరాధించి మాకు నష్టం లేదు. కానీ వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చి దేవాలయాల పైన దాడులు చేస్తే కబద్దారు గుర్తుపెట్టుకోండి, మేము కాపాడుకునే శక్తి మాకుంది. అవునా కదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. దేవుణ్ణే కాపాడలేకపోతే మనకు భవిష్యత్తు ఏముంటుందని మిమ్మల్ని అడుగుతున్నా.